అతనితో తెల్లవారులు ఎందుకు కూర్చున్నాడు? ఏం పార్టీ చేసుకున్నారు? ఆ పార్టీలో ఏం మాట్లాడుకున్నారు? ఎక్కడి నుంచి ఆదేశాలు తీసుకున్నారు? ఇవన్నీ కూడా మాకు అనేక సందేహాలంటే ఎందుకు వెళ్ళావు, అక్కడ ఏం మాట్లాడుకున్నావు? అతను చంద్రబాబుతో బాగా తరచుగా కలుస్తుంటాడు కదా, ఆ అధికారి ఇంటికి నువ్వు ఎన్నికల అబ్జర్వర్గా వచ్చి ఆ విష్ణువర్ధన్ అధికారి ఇంటికి ఎందుకు వెళ్ళావు? వెళ్ళకూడదు కదా. వెళ్ళి నువ్వేం అక్కడి నుంచి ఎంతమందిని నువ్వు కలిసావు? రిటైర్డ్ అయిన ఐపీఎస్లు, తెలుగుదేశం పార్టీతో చట్టా పట్టాలేసి తిరిగేటువంటి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ల ఇంటికి ఎంతమందికి నువ్వు వెళ్ళావు? నీ కాల్ డేటా ఏంటి? తీయాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు చెప్పాం, అతని కాల్ డేటా కూడా తీయించండి. ఎంతమంది జిల్లా ఎస్పీలని బెదిరిస్తున్నాడు, థ్రెటన్ చేస్తున్నాడు, ఎంతమందిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మీరు పనిచేయమని చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీ పిటిషన్ వస్తే వెంటనే సస్పెండ్ చేస్తాడు. ఎంత దుర్మార్గం అంటే గవర్నర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, సార్ ఒక సీఐని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంతంత రాళ్ళెట్టి కొడితే తలకాయపై వెళ్ళిపోయి ఆడ హాస్పిటల్లో ఉంటే మంచం మీద ఉన్నవాడిని సస్పెండ్ చేశాడు. మంచం మీద ఉన్నటువంటి సస్పెండ్ చేశారు. ఇది పోలీసు వ్యవస్థ. వాడి వ్యవస్థను వాడు కాపాడుకోవాల్సింది పోయి పోలీసు ఉన్నతాధికారులే వాళ్ళ వ్యవస్థని మింగేస్తున్నారు. ధైర్యం చెప్పాల్సినటువంటి పోలీసు ఉన్నతాధికారులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి వెళ్ళినటువంటి పోలీసుల్ని తలకాయలు పైలితే వాళ్ళ మీద సస్పెన్షన్ యాక్షన్ తీసుకుంటున్నారంటే కనీసం